Okay, friends. Now let us start that unit number 14, Banking Ombudsman Scheme and Consumer Protection Act. So what are the contents in this? You see this one, Banking Ombudsman Consumer Protection Act, Complaint Redressal and sum up. This is unit number 14 contents. Now, Banking Ombudsman Scheme and Consumer Protection Act, Banking Ombudsman 2006, introduced under Section 35A of BR Act. Introduced under Section 35 of the BR Act. Again, we are coming to the point. 35A ante em cheppandi bank RBI is empowered to give any direction in the interest of the public. So, aa rakanga Banking Ombudsman 2006 anedi come into existence. Okay. Next, duty is this section is very, very important. Next, duty is to resolve complaints relating to the deficiency in the banking services deficiency, and this extend to the whole of India, and CGM, GM, RBI not exceeding 3 years at a time tenure can be a banking ombudsman. Appellate authority is Deputy Governor, RBI. Authorized representatives means a person duly appointed and authorized by a complainant to act on behalf before ombudsman for consideration of his complaint. అంటే స్వయంగా కంప్లైంట్ రావచ్చు, లేదంటే కనుక authorized person by the complainant also he can be appointed, authorized representative అంటే అతను. అంటే బ్యాంకింగ్ ombudsman కి నిలబడాలంటే కనుక కంప్లైంట్ ఇచ్చినాడని రావచ్చు, లేదంటే authorized representative కూడా పంపించవచ్చు. ఓకే, కంప్లైంట్ ఏ రిప్రజెంటేషన్ రైటింగ్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫామ్, అంటే అది ఈమెయిల్ ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా ఎలక్ట్రానిక్ ఫార్మేట్లోనే ఇవ్వచ్చు. అంటే ఇది స్పెసిఫిక్ ఫార్మేట్ అంటూ ఏం లేదు, ఇన్ రైటింగ్ యూ కెన్. నెక్స్ట్ ఏంటంటే ఆఫీసర్స్ ఆఫ్ ద బ్యాంకింగ్ ombudsman అన్ని కూడా ఎక్కడంటే ఆర్బీఐ వెబ్సైట్లో ఉంటాయి. వేర్ ఎవర్ దట్ ఆర్బీఐ ఆఫీస్ ఈస్ దేర్ ద బ్యాంకింగ్ ombudsman విల్ బి దేర్. గ్రౌండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఏంటో చూద్దాం. నార్మల్గా బ్యాంకింగ్ సర్వీసెస్ అనేటప్పటికి బ్యాంకింగ్ సర్వీసెస్ రిలేటెడ్ అన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. దాని ప్రకారం ఎక్కడ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ ఉన్నా సరే కంప్లైంట్ కస్టమరు లాడ్జ్ చేయొచ్చు. అది ఏంటంటే అట్ ఎ గ్లాన్స్ ఫాస్ట్గా నేను కవర్ చేసేస్తున్నాను. నాన్ పేమెంట్, ఇన్ఆర్డినేట్ డిలే ఇన్ పేమెంట్ ఆర్ కలెక్షన్ ఆఫ్ చెక్స్. మనకేంటంటే పేమెంట్ కలెక్షన్ ఆఫ్ చెక్స్కి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. దట్ ఈజ్ 7 and 10 and 15 days సంథింగ్ ఈజ్ దేర్. అంటే ఏంటంటే within that jurisdiction, 7 days. If it is of metro cities, 10 days. It is northeast and far off places, 14 days is there, like that. So beyond that, it is treated as a delay, and for the delayed period, we have to pay interest to that customer. Non-acceptance of a small denomination notes, it is also complaint prone area. Non-payment duty, delay in inward remittances. డిలే ఇన్వర్డ్ రెమిటెన్సెస్ డిలే అయినా కూడా దట్ ఈస్ ఎ గ్రౌండ్ ఆఫ్ కంప్లైంట్ కింద వస్తుంది. ఫెయిల్యూర్ టు ఇష్యూ డిలే అంటే డీడీ బీపీఓ కానీ ఏమైనా కనుక ఇష్యూ చేయకపోయినా, గ్యారంటీస్ ఆనర్ చేయకపోయినా ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే జనరల్గా ప్రింటర్స్ ప్రాబ్లమ్ కాబట్టి డీడీ ఇష్యూ చేయలేకపోతున్నాం. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా మామూలు ఇంటర్నల్ రీజన్స్ దట్ కెనాట్ స్టాండ్ ఇన్ దట్ సర్వీసెస్. సో ఇట్ ఈస్ డెఫిషియన్సీ కింద వస్తుంది. రిఫ్యూజల్ టు ఓపెన్ డిపాజిట్ అకౌంట్స్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ లేకుండా కనుక రిఫ్యూజ్ చేస్తే కనుక ఓపెనింగ్ ఆఫ్ అకౌంట్, దట్ ఈజ్ ఆల్సో కంప్లైంట్ ప్రోన్ ఏరియా. లివింగ్ చార్జెస్ వితౌట్ అడెక్వేట్ ప్రయర్ నోటీస్. చార్జెస్ కనుక లివీ చేస్తే కనుక ఎన్హాన్స్ లివీ చేసినా కూడా ప్రాపర్ నోటీస్ ఇవ్వాలి. అండ్ కాంప్రహెన్సివ్ నోటీస్ బోర్డ్ అని చెప్పేసి బ్యాంక్స్లో ఉంటుందండి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం. దాంట్లో మనం 30 days నోటీసు డిస్ప్లే చేయాలి. that itself is a public notice. తర్వాత refusal to accept the payment towards taxes. తర్వాత forced closure without any due notice. ఓకే, క్లోజర్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి. నో అబ్జర్వెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్, నాన్ అబ్జర్వెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని కూడా చెప్పకుండా చేస్తే కనుక దట్ ఈజ్ ఆల్సో కంప్లైంట్. డిలే ఇన్ శాంక్షన్స్ అండ్ నాన్ అడెరెన్స్ ఆఫ్ టు ప్రిస్క్రైబ్డ్ వర్కింగ్ అవర్స్ స్పెసిఫై చేస్తాం. మనం బ్యాంక్లో బయట పెడతాం 10 to 5, 10 to 2 అని చెప్తాను చూడండి. దాని ప్రకారం వీ హ్యావ్ టు అడ్హేర్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్సో కంప్లైంట్. అండ్ కంప్లైంట్స్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్ ఇంటర్మిటెన్సెస్ ఇవన్నీ కూడా
ప్రొసీజర్ ఫైలింగ్ కంప్లైంట్ ఏంటంటే ఎనీ కంప్లైంట్ either the bank has rejected or the complainant had not received any reply within period of 1 month after bank received. ఇక్కడ ఏంటంటే లిమిటేషన్ పీరియడ్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది. లిమిటేషన్ పీరియడ్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంకింగ్ మనం కనుక అడిగితే కనుక దట్ ఈస్ 1 year ఫ్రమ్ ద కాజ్ ఆఫ్ యాక్షన్. కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే మనం ఏదైనా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీసెస్ మనం ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఇమీడియట్గా వీ హ్యావ్ టు గివ్ ఏ కంప్లైంట్ టు దట్ బ్రాంచ్ మేనేజర్, హెడ్ ఆఫ్ దట్ బ్రాంచ్. చేసినప్పుడు డేట్ వేస్తాం, డేట్ వేసి ఇస్తాం. ఇచ్చినప్పుడు అతను మనకి రిడ్రెస్ చేయాల్సిన టైం ఏంటంటే మనకి రిప్లై ఇవ్వాల్సిన టైం 30 days అండి. 30 days లోపల 15 daysలోనే ఇవ్వచ్చు, లేదంటే 30th డేట్ వరకు ఉంచుకొని అయినా సరే దానికి రిప్లై ఇవ్వకుండా డ్రాయర్లో పడేసి ఉంచుకోవచ్చు. అటువంటిప్పుడు మనకి లిమిటేషన్ పీరియడ్ అనేది ఎలా కౌంట్ అవుతుంది అంటే, ఒకటి అతను కనుక 15 daysలో ఇచ్చాడు అనుకోండి, రిప్లై ఇచ్చిన డేట్ నుంచి అది మనకి సాటిస్ఫై కాకపోతే అక్కడి నుంచి 1 year లోపల మనం బ్యాంకింగ్ అంబడ్స్మన్కి కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. లేదు అతను అసలు ఓపెనే చేయకుండా డ్రాయర్లో పడేసాడు అనుకోండి, అతను రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి 30 days మనం చూసి 30 days తర్వాత ఆటోమేటిక్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ రిప్లై వీ కెన్ డైరెక్ట్లీ లాడ్జ్ పెట్టాడు బ్యాంకింగ్ అంబడ్స్మన్. సో దిస్ ఈజ్ 1 year అనేది కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే అది. ఓకే, అండ్ కంప్లైంట్ షుడ్ నాట్ బి ఫీ రివర్స్ అంటే వెక్సెస్ ఇన్ నేచర్. అంటే ఏంటంటే ఇంటెన్షన్గా అతని యొక్క రెప్యుటేషన్ డ్యామేజ్ చేద్దామని కానీ మాల్ ఇంటెన్షన్తో కానీ కంప్లైంట్ ఇవ్వకూడదు. ఇట్ షుడ్ బి మేడ్ బిఫోర్ లిమిటేషన్ విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద డేట్ కాజ్ ఆఫ్ యాక్షన్ నుంచి ఇవ్వాలి. అవార్డ్స్ బై బ్యాంకింగ్ అంబడ్స్మన్కి వస్తే అవార్డ్ బై కాంపన్సేషన్ ఇంటర్ నాట్ ఎక్సీడింగ్ 20 lakhs. కాంపన్సేషన్ లిమిట్ ఈస్ 20 lakhs. అవార్డ్ ఇన్ కేస్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ ఈస్ 2 lakhs. And award shall be binding on a bank only if the complaint sent acceptance within 30 days from the date of receipt of the complaint. Award shall be binding on the bank only if the complaint అంటే మనకి ఏమైనా అవార్డు వచ్చింది అనుకోండి, సో అండ్ సో తీర్పు. అవార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ జడ్జిమెంట్. సో వచ్చినప్పుడు యాక్సెప్టెన్స్ అనేది 30 days లోపల మనం ఇవ్వాలి. అంటే మనకి రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి 30 daysలో యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. ఓకే, బీయింగ్ ఎ బ్యాంక్. అండ్ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద అవార్డ్ బ్యాంక్ హ్యాస్ టు ఇంటిమేట్ కంప్లైంట్స్. అలాగే ఆ అవార్డు ఇంప్లిమెంటేషన్ అండ్ కాంపన్సేషన్ మన కస్టమర్కి ఇవ్వాల్సింది కూడా దట్ షుడ్ బి ఇంటిమేటెడ్ టు దట్ బ్యాంకింగ్ అంబడ్స్మన్. అది కూడా చెయ్యాలి. సో ఏ కస్టమర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద అవార్డ్, మన బ్యాంకింగ్ అంబడ్స్మన్ ఇచ్చిన అవార్డు కనుక కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేదనుకోండి, with the award can appeal to that appellate authority within 30 days from the date of receipt of the award. 30 days time important example. If the banker wants to appeal, can file. Banker ganaka malli tanaku satisfaction leka appeal chesukovalఅనుకుంటే ganaka within 30 days from the date of acceptance of complaint after sanction from CMD. అంటే యాక్సెప్ట్ చేసిన దగ్గర నుంచి 30 days లోపల మనం అపీల్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, కానీ అది ఎవరి శాంక్షన్స్ నుంచి వస్తుందంటే సిఎండి ఆర్ ఈడీ శాంక్షన్ నుంచి రావాలి. ఓకే, నెక్స్ట్ కంప్లైంట్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్. ఎప్పుడు అంటే వన్ హ్యాస్ నాట్ అప్రోచ్డ్ హిస్ బ్యాంక్ ఫర్ రిడ్రెసల్ ఆఫ్ హిస్ గ్రీవెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా బ్యాంకింగ్ అంబడ్స్మన్ డైరెక్ట్గా కంప్లైంట్ లాడ్జ్ చేయకూడదు. ఫస్ట్ వీ హ్యావ్ టు రిడ్రెస్, వీ హ్యావ్ టు గెట్ దట్ ఈస్ pass on the information to that person where he suffered. That means the branch manager account. We have to address to the branch manager first. ఆ తర్వాత అతను ఇచ్చిన దగ్గర నచ్చకపోతే దెన్ విల్ గో ఫర్ దట్ కంప్లైంట్ టు దట్ బ్యాంక్ అంబడ్స్మన్. అలాగే ఫ్రియోలెస్ అండ్ వెక్సోషియస్ కూడా కంప్లైంట్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్. సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ నాట్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద బ్యాంకింగ్ అంబడ్స్మన్. బ్యాంకింగ్ అంబడ్స్మన్ పర్వ్యూలో లేని వాటి గురించి మనం కంప్లైంట్ ఇచ్చామనుకోండి, అప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్, సో దే వోంట్ ఎంటర్టైన్ ఇట్. నెక్స్ట్ కంప్లైంట్ ఈజ్ ఫర్ ద సేమ్ మ్యాటర్ దట్ వాజ్ సెటిల్డ్ ఎర్లియర్. అలాగే మ్యాటర్ ఆల్రెడీ సెటిల్ అయిపోయింది అనుకోండి, అగైన్ అదే సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ మీద మళ్ళీ మనం కంప్లైంట్ చేసినా కూడా దే వోంట్ యాక్సెప్ట్ ఇట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇట్ ఈస్ కమింగ్ న్యూలీ recently. That is, this new Consumer Protection Act has come into force with effect from July 20, 2020. ఇంతకు ముందు దాని బదులు ఇప్పుడు కొత్తగా వచ్చిందండి. ఇదేంటంటే ఇందులో కొత్తగా యాడ్ చేయని ఏంటంటే ఈ కామర్స్ డైరెక్ట్ సెల్లింగ్ హ్యాస్ బీన్ బ్రాట్ అండర్ ఇట్స్ పర్వ్యూ. ఇది వరకు లేవు. ఇప్పుడు ఈ కామర్స్ అంటే నథింగ్ బట్
ఇంతకుముందు మనకు ఆన్లైన్లో మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచి మనం వీఆర్ షాపింగ్ చేస్తున్నాం. చేసినప్పుడు ఆ పార్సిల్స్లో ఏ రాళ్ళో లేకపోతే చెత్త ముక్కలైనా పెట్టి పంపించినప్పుడు ఇది మనకి యాక్ట్స్లోనూ వాటిలోనూ లేదండి. లేనప్పుడు జడ్జిమెంట్లు అంటే ఉన్న యాక్ట్ని ఫాలో దాని ప్రకారం సెక్షన్స్ ప్రకారమే మన జడ్జిమెంట్స్ కోర్టులు ఇస్తాయి. అటువంటప్పుడు జ్యుడిషియల్ సిస్టమ్ అటువంటప్పుడు అవి లేనప్పుడు అవి డిఫైన్ కానప్పుడు దే కెనాట్ గివ్ ద జడ్జిమెంట్స్. అందు గురించి ఈ కామర్స్ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్స్ కొత్తగా వచ్చినాయి కాబట్టి సో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోకి ఇవి కూడా తీసుకెళ్ళి మొత్తం అంతా మార్చారు. సో కొత్తగా వచ్చినవి ఏంటి అంటే కనుక ఈ కామర్స్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది కొత్తగా వచ్చినాయి ఇంక్లూడ్ చేసినాయి. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిసిపిఏని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే పవర్స్ కొంచెం వైడెన్ చేశారు. సిసిపిఏ కింద ఇచ్చారు. ఈ సిసిపిఏని ఎస్టాబ్లిష్ చేసి దానికి ఒక హెడ్ని అంటే దట్ మీన్స్ డైరెక్టర్ జనరల్ కింద ఒక అతన్ని అపాయింట్ చేశారు కూడా. దట్ విల్ కమ్ లేటర్. ఇక్కడ ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ ప్రోడక్ట్ లయబిలిటీ అండ్ పెనల్ కాన్సిక్వెన్సెస్ కొత్తగా ఇంక్లూడ్ చేసినట్టే ప్రోడక్ట్ లయబిలిటీ అండ్ పెనల్ కాన్సిక్వెన్స్. ప్రోడక్ట్ లయబిలిటీ అంటే ఏంటి అంటే ఎర్లియర్ మనకి సపోజ్ మనం సరుకు ఎక్కడైతే కొన్నామో వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళామండి. చూడండి మీ దగ్గర మన టీవీ కొన్నాము పోయింది అని చెప్పేవాళ్ళం. ఓకే, వాడేం చేసేవాడంటే అవి అయితే నేను కంపెనీకి పంపిస్తున్నా అని చెప్పేసి వాడు పంపించేవాడు. కంపెనీ వాడు దయ వాడు చేసి రిప్లేస్ చేసి ఇస్తే సరే లేదంటే చేసేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ప్రోడక్ట్ లయబిలిటీ అనేది దే పాస్ ఆన్ టు ఆల్ ద పీపుల్. అందులో రిటైలరు, హోల్సేలరు అండ్ ప్రొడ్యూసర్ మొత్తం అందరి మీద కూడా మనం లయబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్రోడక్ట్ కాబట్టి. అలాగే పెనల్ కాన్సిక్వెన్సెస్ కూడా మార్చారు. అంటే పెనాల్టీస్ కూడా మార్చేశారు. ఏంటి పెనాల్టీస్ అంటే యూ షల్ సీ హియర్ ఫర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, సెలబ్రిటీ ఎండార్స్మెంట్ వీటికి పెనాల్టీస్ పెట్టారు. ఇది వరకు మామూలుగా ప్రోడక్ట్ రిలేటెడ్ మాత్రమే ఉండే పెనాల్టీస్. ఇప్పుడు ఏంటంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎవరైనా చేసినా, సెలబ్రిటీస్ ఎండార్స్ చేసినా, ఆ తర్వాత లేటర్ ఆన్ కనుక ఆ ప్రోడక్ట్ కనుక ఇన్ఫీరియర్ కానీ లేకపోతే తెలిస్తే కనుక దట్ ఎవరైతే వీళ్ళు ప్రమోట్ చేశారో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో వాళ్ళని కూడా సెలబ్రిటీస్ కూడా మనం ఇందులో ప్రొటెక్షన్ యాక్ట్లోకి తీసుకొస్తున్నాం, పెనలైజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సెలబ్రిటీ ఎండార్స్మెంట్ అంటాం. అండ్ అంటే దే కెనాట్ సే నేను ఏదో వాడు ప్రోడక్ట్ పిలిచాడు కాబట్టి నేను సైన్ చేశాను దాని తరపున నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను అంటానికి లేదు. ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది తెలుసుకోకుండా మీరు ఇచ్చి దానివల్ల ఏమైనా నష్టం జరిగితే కనుక వీ కెన్ సూ ది సెలబ్రిటీస్ ఆల్సో. అండ్ కవర్స్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ కూడా కవర్ అవుతాయి. ఓకే, ఇది ఒక లేవు ఇప్పుడు ఇంక్లూడ్ చేశారు. ఈ ఫైలింగ్ ఆఫ్ కంప్లైంట్ వితౌట్ ఫీజ్ ఫర్ ఫైలింగ్ కేసెస్ అప్ టు 5 lakhs. 5 lakhs దాకా కనుక డ్యామేజ్ ఉండే ప్రోడక్ట్ కేసెస్ అన్నిటి కూడా ఈ ఫైలింగ్ ద్వారా మనం కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు అంటే కాంపన్సేషన్కి. The CCPA will have an investigation wing headed by a Director General. ఈ CCPA ఎస్టాబ్లిష్ చేసిన దానికి headed by Director General. And CCPA may impose a penalty on a manufacturer or endorser up to 10 lakhs and imprisonment up to 2 years for a false or misleading advertisement. 10 lakhs దాకా పెనాల్టీ చార్జ్ చేయొచ్చు సెలబ్రిటీ ఎండార్స్మెంట్ కానీ మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ కానీ ఉంటే కనుక. ఇన్ కేస్ ఆఫ్ ఎ సబ్సిక్వెంట్ అఫెన్స్ ఒకవేళ కనుక తిరిగి రిపీటెడ్గా కనుక మళ్ళీ అఫెన్స్ కనుక చేస్తే ద ఫైన్ మే ఎక్స్టెండ్ అప్ టు 50 lakhs అండ్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 5 years. సో 2 years ఇంప్రిజన్మెంట్ 5 years అవుతుంది, 10 lakhs పెనాల్టీ 50 lakhs అవుతుంది. A consumer can file a complaint with the CDRC in relation to unfair or restrictive trade practices, defective goods or services, etc. Unrestrictive trade practices అంటే అదేంటంటే మనకి ఈ మధ్య మిస్లీడ్ చేయడం కోసం ఒక 10 రూపాయలు వస్తువు ఉందనుకోండి, 10 రూపాయలు వస్తువు అని కాదు, అన్ఫెయిర్ అంటే ట్రాన్స్పరెన్సీ ఉండదు. మనకి చెప్పింది ఒకటి వాడు చేసేది ఒకటి, అందులో మనం మిస్లీడ్ చేస్తాడు. ఈ ప్రోడక్ట్ కొంటే కనుక ఈ ప్రోడక్ట్ ఫ్రీ అనో లేకపోతే అంటే ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. సమ్ టైమ్స్ దే ఆర్ గివింగ్ ఎక్స్టెండింగ్ ఆఫర్స్ ఆల్సో ఇన్ సెల్లింగ్ ద ప్రొడక్ట్స్. సో దట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఇఫ్ హ్యాపెన్. అండ్ అలాగే సిమిలర్లీ డిఫెక్టివ్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఉన్నా కూడా ఆల్ విల్ బి కవర్డ్ అండ్ దిస్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. అండ్ కంప్లైంట్స్ అగెన్స్ట్ అన్ఫేర్ కాంట్రాక్ట్ కెన్ బి ఫైల్డ్ విత్ ఓన్లీ ద స్టేట్ అండ్ నేషనల్.
కంప్లైంట్స్ రిలేటెడ్ టు అన్ఫెయిర్ కాంట్రాక్ట్స్ అని ఉంటే కనుక దట్ కెన్ బి ఫైల్ ఓన్లీ విత్ స్టేట్ అండ్ నేషనల్. అంటే 3 లేయర్స్ ఉంటాయండి. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్. ఓకే. సో ఇప్పుడు మనం అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ కనుక, అన్ఫెయిర్ కాంట్రాక్ట్స్ కనుక ఉంటే కనుక దానికి సంబంధించిన కంప్లైంట్స్ అయితే కనుక వీ హ్యావ్ టు అప్రోచ్ స్టేట్ అండ్ నేషనల్. అపీల్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ మామూలుగా అయితే కనుక అపీల్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ సిడిఆర్సి అయితే కనుక విల్ బి హ్యాడ్ బై దట్ స్టేట్. అంటే మనం ఇప్పుడు చూడండి, డిస్ట్రిక్ట్ కోర్టు కనుక ఇచ్చిన జడ్జిమెంట్ మనకి నచ్చకపోతే హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టు నచ్చకపోతే సుప్రీంకోర్టు. అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ సిడిఆర్సి అని ఇచ్చిన నచ్చకపోతే కనుక అపీల్స్ అనేది స్టేట్ గవర్నమెంట్కి మనం స్టేట్ సిడిఆర్సికి చేయొచ్చు. అలా అపీల్స్ ఫ్రమ్ ద స్టేట్ సిడిఆర్సి విల్ బి హెల్డ్ బై దట్ నేషనల్ సిడిఆర్సి. ఫైనల్ అపీల్ విల్ బి బిఫోర్ ద సుప్రీం కోర్ట్. నేషనల్ కూడా కనుక నచ్చలేదు అనుకోండి, అపీల్ చేసుకోవాలంటే సుప్రీం కోర్ట్. ఈ సుప్రీం కోర్ట్ ఇస్ ద ఫైనల్. ద డిస్ట్రిక్ట్ సిడిఆర్సి విల్ ఎంటర్టైన్ కంప్లైంట్స్ వేర్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ డస్ నాట్ ఎక్సీడ్ 1 crore. లేకపోతే పవర్స్ వాళ్ళకుండే maximum powers ఏంటంటే దట్ మీన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వర్త్ డస్ నాట్ ఎక్సీడ్ 1 crore అండ్ కంప్లైంట్స్ రిలేటెడ్ టు దట్ లాస్ ఆఫ్ deficiency quantified amount 1 crore. The district CDRC will entertain cases complaints up to 1 crore. The state CDRC will entertain complaints when the value is more than 1 crore but doesn't exceed 10 crores value of the goods and services. And complaints with the value of goods and services over 10 crores will be entertained by the national CDRC. So 1 crore, 10 crores to about 10 crores. And 1 crore, above 1 crore to 10 crores, above 10 crores, మొత్తం 3 categories. District level, district to state and national. Penalties for non-compliance of orders ఏంటంటే ఇవి. So we have to see this one. Implementation from 1 month to 3 years is just you see at a glance. Central authority and district, state, national commissions అయితే ఇవి. It is the penalty for non-compliance of orders. అంటే మనం ఇచ్చిన కనుక అవార్డు, అంటే దాని ఇచ్చిన జడ్జిమెంట్ కనుక వాడు కంప్లై చేయలేదు అనుకోండి, కంపెనీస్ లాస్ టు దర్ కన్స్యూమర్స్. సో దెన్ ఓన్లీ దీస్ పెనాల్టీస్ విల్ బి ఇంపోజ్డ్. దట్ ఈస్ కాల్డ్ ద నాన్ కాంప్లైన్స్ ఆఫ్ ఆర్డర్స్ అంటాం. సెంట్రల్ అథారిటీ అంటే ఇవి, డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ కమిషన్ అంటే నాకు అది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ పేమెంట్ అండ్ కలెక్షన్ ఆఫ్ చెక్స్ అండ్ అదర్ negotiable instruments. Okay, see what are the contents here. Let us see. Negotiable instruments, payment in due course, liability of payment, paying bank, duties of collecting bank, and endorsement of checks, crossing of checks, and finally check bouncing, etc. Let us come to that one by one. Here, payment and collection of checks అండ్ అదర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్లో మనం ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం తెలుసుకోవాలండి. ఎన్ఐ యాక్ట్ సెక్షన్స్ ఏంటంటే 4, 5, 6, 7 ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉంటాయి. 4 అంటే ఏంటంటే ప్రామిసరీ నోట్, 5 అంటే ఏంటంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, 6 అంటే ఏంటంటే చెక్ రిలేటెడ్, 7 అంటే ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ డ్రాయర్, డ్రాయి ఇన్ నీడ్. అలాగే 8, 9, 10 అనేది ఒక సెట్. అంటే 8 అనేది హోల్డరు, 9 అనేది హోల్డర్ ఇన్ డ్యూ కోర్సు, 10 అనేది పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ వీ షల్ సీ, ఐ విల్ ఇన్ఫార్మ్, ఐ విల్ డిస్కస్. నెక్స్ట్ ఏంటంటే సెక్షన్స్ ఒకసారి అంటే గ్లాన్స్ చూసారు, తర్వాత డిస్కస్ వన్ బై వన్. సెక్షన్ 13 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, దట్ మీన్స్ గవర్నమెంట్ ప్రామిసరీ నోట్స్, హుండీస్, రైల్వే రిసీట్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అండర్ సెక్షన్ 13. సెక్షన్ 14 అనేది ఏంటంటే నెగోసియేషన్. ఇట్ వాజ్ వాట్ ఈస్ మెంట్ బై నెగోసియేషన్ అనేది సెక్షన్ 14 డిఫైన్ చేస్తుంది. ఎండార్స్మెంట్స్ గురించి చెప్పింది అంటే సెక్షన్ 15. వర్డ్స్ అండ్ ఫిగర్స్ అనేది సెక్షన్ 18. హాలిడేస్ అనేది సెక్షన్ 25. అండ్ మైనర్ గురించి చెప్పింది సెక్షన్ 26. అండ్ తర్వాత బ్యాంకర్స్ లయబిలిటీ టు చెక్స్ అనేది సెక్షన్ 31. అండ్ ప్రొటెక్షన్ టు ద పేమెంట్ ఆఫ్ ఆర్డర్ చెక్ అండ్ సెక్షన్ 85(1). అండ్ బ్యారర్ అయితే కనుక సెక్షన్ 85(2). ఓకే, ఈ రెండు కూడా సెక్షన్ 85. బ్యారర్ ఈజ్ ఆల్వేస్ బ్యారర్ అనేది సెక్షన్ 128. అంటే ఇక్కడ బ్యారర్ అనే దాంట్లో ఇక్కడ ఏంటంటే బ్యారర్ ఈజ్ ఆల్వేస్ బ్యారర్ ఈజ్ రిలేటెడ్ టు ద 85(2).
Section 128 separate, that is protection to the payment of crossed checks. Section 131 is protection for collecting banker for properly introduced accounts. Okay, now again we are going back. Just I will brief that. Promise note లో ఎవరు ఉంటారంటే ప్రామిసర్, దట్ మీన్స్ మేకర్ ఉంటాడు, దట్ మీన్స్ టు హూమ్ ఇట్ వాజ్ ప్రామిస్డ్ అండ్ హూ ఇస్ ద ప్రామిసీ ఇద్దరే ఉంటారు. అండ్ సెక్షన్ 5కి వచ్చేటప్పటికి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో మొత్తం 4 ఉంటారండి. ఎవరు ఏంటంటే ఒకటి మేకరు, అదే దట్ ఈస్ హూ ఇస్ ద డ్రాయింగ్ ఆఫ్ దట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, అండ్ దట్ మీన్స్ ది పేయి, డ్రాయి అండ్ యాక్సెప్టర్ అని ఎక్స్ట్రా ఉంటాడు. అండ్ చెక్లో మాత్రం 3 ఉంటారు, దట్ ఈస్ డ్రాయరు అండ్ హోల్డర్ ఆఫ్ దట్ మీన్స్ ఓనర్ ఆఫ్ దట్ అకౌంట్ హోల్డర్, అండ్ దట్ ఈస్ పేయి, అండ్ నెక్స్ట్ ఈజ్ డ్రై అనేది బ్యాంక్ అవుతుంది చెక్లో, అండ్ వేరేజ్ ఇన్ ద కేస్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఈజ్ ద పర్సన్. అండ్ సెక్షన్ మిగతా మామూలు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఐఎమ్ కమింగ్ టు దట్. Now we are coming to the holder. Holder and the legal right to possess is enough, but will have some rights, and also actual possession is not essential. హోల్డర్ అనే దానికి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే కెన్ అబ్టైన్ డూప్లికేట్. వీడికి ఉండే హోల్డర్ అని ఎవరిని అంటామంటే వాడికి కొన్ని ఆడి పేరుతో ఉండాలి ఫస్ట్. ఓకే, తర్వాత కెన్ అబ్టైన్ డూప్లికేట్ అంటే హీ ఎంటైటిల్డ్ టు గెట్ ఏ డూప్లికేట్ ఆఫ్ దట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, అండ్ ఈ కెన్ క్రాస్ జనరల్ అండ్ స్పెషల్ క్రాసింగ్, 2 చేయొచ్చు. జనరల్ క్రాసింగ్ అంటే 2 ట్రాన్స్వర్స్ లైన్స్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద చెక్, దట్ ఈస్ కాల్డ్ ది జనరల్ క్రాసింగ్ అంటాం. అది హోల్డర్ చేయొచ్చు. అలాగే కెన్ షూ ఇన్ హిజ్ ఓన్ నేమ్, అంటే తనకి ఏమైనా అన్యాయం జరుగుతుందని కోర్టులో, ఓకే, తనకున్న పేరుతో అతను కోర్టులో ఫైల్ చేయొచ్చు. కెన్ కంప్లీట్ అన్ ఇన్చాయిడ్ ఇన్స్ట్రుమెంట్, అంటే బ్లాంక్ ఇన్స్ట్రుమెంట్ కనుక వితౌట్ ఫిల్లింగ్ కనుక ఎవరిని ఇస్తే కనుక దాన్ని ఫిల్ చేసే రైట్ అతను చేయగలడు. కెన్ గివ్ ప్రాపర్ డిశ్చార్జ్, అలాగే ఎవరైనా చెక్ వస్తే కనుక ఎండార్స్ చేసే రైట్ అతనికి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ హోల్డర్, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఓనర్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హోల్డర్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఏంటంటే, సి డెత్ ఆఫ్ ద పేయి అన్నారు అనుకోండి, డెత్ ఆఫ్ ద పేయి ఆర్ ఎండార్సీ, హోల్డర్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఓకే, అంటే ఫోర్జరీ ఎండార్స్మెంట్ జస్ట్ బిఫోర్ ఫోర్జరీ ఈజ్ ఆల్వేస్ ఎ హోల్డర్. అలాగే ఆర్డర్ చెక్ పేయి ఆర్ లాస్ట్ ఎండార్సీ, లాస్ట్ ఆర్ స్టోలెన్ చెక్ పేయి ఆర్ లాస్ట్ ఎండార్సీ, అండ్ ఫోర్జరీ చెక్ నో హోల్డర్. అంటే ఏంటి, సిచ్యువేషన్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉండే హోల్డర్ని ఈ రకంగా చూపిస్తాం. ఇప్పుడు ఒక హోల్డర్ ఉన్నాడు, రామారావు, ఇన్స్ట్రుమెంట్ పేరులో చెక్ మీద పే రామారావు అని ఉంది. ఓకే, మనం ఏం చెప్తున్నాం, రామారావు ఉన్నవాడు ఉన్నాడంటే వాడు రామారావు అన్నవాడు ఉంటే కనుక ఈ విల్ బి కాల్డ్ యాజ్ ఎ హోల్డర్ అంట. కానీ అతని పేరుతో చెక్ ఉన్నా కూడా అతను చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది, దట్ సిచ్యువేషన్ అనేది మారింది. అప్పుడు హోల్డర్ ఎవరు అవుతారంటే లీగల్ హెయిర్స్ అవుతారు. ఇంకా చచ్చిపోయినవాడు ఎక్కడ వస్తాడు, రాడు కదండి. నెక్స్ట్ ఏమవుతుందంటే ఆ టైటిల్ అనేది లీగల్ హెయిర్కి పాస్ ఆన్ అవుతుంది, ఆ చెక్ లీగల్ హెయిర్స్కి వస్తుంది. అలాగే ఫోర్జ్డ్ ఎండార్స్మెంట్, ఫోర్జ్డ్ ఎండార్స్మెంట్ అందండి. సపోజ్ ఒక చెక్ కనుక ఎండార్స్మెంట్ చేయడం అంటే ఏంటంటే, పే టు రామారావు అని ఇచ్చాం, ఆ రామారావుని ఎల్లక్క లేకుండానే కృష్ణారావుకి ఇచ్చి పంపిస్తాడు, అంటే తనకి ఇస్తాడు ఆర్డర్, పే టు కృష్ణారావు అని చెప్పేసి వెనకాల బ్యాక్ సైడ్ రాసి తన సంతకం పెడితే కనుక ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండార్స్మెంట్ అంటాం. సో ఇక్కడ అలాగా అతను కృష్ణారావు అన్నవాడు ఇంకో లక్ష్మణరావు ఇవ్వచ్చు, లక్ష్మణరావును ఇంకోటి, అంటే చైన్ ఆఫ్ ఎండార్స్మెంట్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ చెక్ ఎన్నిసార్లు అని ఎవరైనా చేయొచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ దట్ ప్లేస్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద చెక్. అది కూడా నిండిపోయింది అనుకోండి, మన ఎడిషనల్ షీట్ లాగా ఎగ్జామ్లో ఎలాగో చిన్న స్లిప్ దాన్ని కంటిన్యూ చేసి దాని మీద కూడా కంటిన్యూ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ అది అలాంగి అంటాం. ఇకపోతే ఇప్పుడు ఫోర్జరీ ఎండార్స్మెంట్ అంటే ఎవడో మధ్యలో లక్ష్మణరావు అన్నవాడు ఫోర్జరీ జరిగింది అంటే ఏంటంటే, లక్ష్మణరావు గెలకుండా మధ్యలో ఇంకోటి ఎవడో దొబ్బేసి వాడు సంతకం పెట్టేశాడు, లక్ష్మణరావు సంతకం. ఇట్స్ కాల్డ్ అది ఫోర్జరీ ఎండార్స్మెంట్ అంటాం. సో ఈ సిచ్యువేషన్లో హోల్డర్ ఎవరు అవుతారు అంటే కనుక, బిఫోర్ ఫోర్జరీ
ఎవరైతే ఉన్నాడో జెన్యున్ పర్సన్ అతనే హోల్డర్ అవుతాడు. అండ్ ఒకసారి ఫోర్జరీ జరిగేటప్పటికి ఇంకా హోల్డర్ అనేది టైటిల్ అనేది పోతుంది అన్నమాట ఆ సిచ్యువేషన్. నెక్స్ట్ ఆర్డర్ చెక్. ఆర్డర్ చెక్ అనేటప్పటికీ ఆర్డర్ చెప్పినప్పుడు సపోజ్ పే టు రామారావు ఆర్ ఆర్డర్ అన్నాడు అనుకోండి. ఆర్డర్ అనేటప్పటికి అయితే రామారావు ఏం చేశాడు, కృష్ణారావు ఇచ్చాడు, కృష్ణారావు ఏం చెప్పి లక్ష్మణరావు ఇలా ఆర్డర్ ఎండార్స్మెంట్ వెనకాల చేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి హోల్డర్ ఎవరు అవుతారు అంటే కనుక చివరి ఎండార్స్మెంట్ ఎవరి పేరైతే ఉంటుందో సమ్ సో సురేష్ అని ఉన్నాడు కొంచెం లాస్ట్ ఎండార్సీ, సో వాడే హోల్డర్ అవుతాడు. అంటే ఆ సిచ్యువేషన్కి హోల్డర్ అతను బికాస్ ఆఫ్ దట్స్ ఎండార్స్మెంట్స్. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ అంటే పోగొట్టుకోవడం కానీ స్టోలెన్ చెక్ కానీ అయితే కనుక ఎవరు అవుతారు. ఒక చెక్ పోయింది అనుకోండి, లేదంటే ఇంకా తర్వాత ఎవరైనా కొట్టేశారు అనుకోండి, అప్పుడు ఎవరు. ఓకే, అప్పుడు చేసేది ఏముంది, హోల్డర్ మన ఎవరు అనేది జస్టిఫై చేయలేదు. అంటే థెఫ్ట్ జరిగింది, అది హోల్డర్ ఎవరు కరెక్ట్గా ఆ సిచ్యువేషన్లో హోల్డర్ ఎవరు అవుతారు అంటే కనుక అయితే పేయి అవుతాడు, లేదనక లాస్ట్ ఎండార్సీ అవుతాడు. అది ఎలాగండి అంటే చెక్ మీద పే టు రామారావు ఉంది, ఓకే, అతన్నే మనం తీసుకుంటాం హోల్డర్ కింద. అంటే మనం ఈ మధ్యలో మరి ఏం జరిగిందంటే పోయినప్పుడు కానీ లాస్ అయినప్పుడు కానీ మనకి మధ్యలో వాళ్ళు ఎవరు అనేది దొంగ చెక్ అనుకోండి, మధ్యలో ఉన్న వాళ్ళని ఎండార్స్మెంట్ మనం ట్రేస్ అవుట్ చేయలేం కదా, పట్టుకోలేం కదా. అందు గురించి మనం హోల్డర్ కింద మనం తీసుకోవాలనుకుంటే కనుక, ట్రీట్ చేయాలంటే కనుక పేయిని తీస్తాం, లేదనుక లాస్ట్ చివరి ఎవరి దగ్గర ఉందో ఆ ఎండార్స్ని మనం తీసుకుంటాం హోల్డర్ కింద. ఎందుకంటే వీళ్ళిద్దరు మనకు దొరుకుతారు, పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు వేయలే కదా, పేమెంట్ తీసుకోవడం వచ్చేవాళ్ళు కూడా వేళ్ళే అవుతారు. అయితే పేయి అని వస్తాడు, మిగతా ఇగ్నోర్ చేసేసి ఫోర్జరీ అయిపోయింది కాబట్టి, లేదంటే లాస్ట్ ఎండార్సీ మన దగ్గరికి వస్తాడు. ఫోర్జరీ చెక్ ఉంది అనుకోండి, చెక్ కనుక ఫోర్జరీ అయింది అనుకోండి, అప్పుడు ఇంకా అది హోల్డర్ లేనట్టే లెక్క. ఎందుకంటే ఎవడు పట్టుకొచ్చినా కూడా సిగ్నేచర్ అంటే ఎప్పుడు అవుతుంది, చెక్ ఫోర్జరీ అనేటప్పటికి డ్రాయర్ సిగ్నేచర్ ఫోర్జరీ జరిగింది అనుకోండి, అసలు మ్యాండేటే లేనట్టు లెక్క. అది 100 మంది ఎండార్స్ చేసినా కూడా దానికి వ్యాలిడిటీ లేదు, సో ఇట్స్ నో హోల్డర్. నెక్స్ట్ హోల్డర్ ఫర్ వాల్యూ. హోల్డర్ ఫర్ వాల్యూకి వెళ్ళే ముందు జస్ట్ ఐ గో ఫర్ దట్ ప్రీవియస్ సెక్షన్స్ ఒకసారి చూసేద్దాం. అంటే ఇది ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్ అంటే సెక్షన్ 18 అనేది ఇంపార్టెంట్. వర్డ్స్ అండ్ ఫిగర్స్ అంటే ఏంటంటే, సీ హియర్ చెక్ మీద 10,000 అని చెప్పేసి మనం వర్డ్స్లో రాసాం, ఫిగర్స్ దగ్గర వేసేటప్పటికి 1 lakh అని రాసాం, పొరపాటు సున్నాలు పడిపోయినాయి ఎక్స్ట్రా. ఇప్పుడు ఏది మనం ఒబే చేయాలి అంటే, రిటర్న్గా రాసిన 10,000 ఇవ్వాలా పేమెంట్, లేదంటే ఫిగర్స్లో ఉన్న 1 lakh అనేది ఇవ్వాలా అంటే, దీనికి ఏం చెప్పుద్దంటే సెక్షన్ 18 ఏం చెప్పుద్దంటే, వర్డ్స్ అండ్ ఫిగర్స్ అనేది కనుక వేరియేషన్స్ కనుక వస్తే కనుక యూ హ్యావ్ టు గో ఇన్ దిస్ వే. ఏంటంటే ఫిగర్స్లో ఉన్నదాన్ని కర్టెసీ అమౌంట్ అంటాం, వర్డ్స్లో ఉన్నదాన్ని లీగల్ అమౌంట్ అని అంటాం. సో మనం ఎప్పుడు కూడా ఈ సెక్షన్ ఏం చెప్పుద్ది అంటే, సెక్షన్ 18 లీగల్ అమౌంటే ఫాలో అవ్వమని చెప్పుద్ది. అంటే ఆ రకంగా పెట్టారు, ఆ సెక్షన్లో ప్రొవైడ్ చేశారు. డెసిషన్ బేసింగ్ ఆన్ దట్ అని వీ హ్యావ్ టు టేక్. అంటే ఏంటంటే 10,000 వర్డ్స్లో ఉంది, 1 lakh అనేది ఫిగర్స్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు మేక్ పేమెంట్ ఓన్లీ ఫర్ 10,000. వీ హ్యావ్ టు ఇగ్నోర్ దిస్ 1 lakh ఫిగర్స్. ఓకే, సో దిస్ ఇస్ ద రూల్ గైడ్ లైన్. బట్ ఇన్ ప్రాక్టీస్కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే, కస్టమర్కి ఫోన్ చేసి డ్రాయర్కి సరిగ్గా పడిందని చెప్పేసి వీ హ్యావ్ టు టేక్ కన్సెంట్ ఆఫ్ దట్. అదర్వైజ్ ఏమవుతుందంటే 1 lakh పేమెంట్ ఇవ్వాల్సిన వాడికి 10,000 ఇచ్చి పంపించామనుకోండి, వాడేదో బిజినెస్ డీలింగ్స్ చేస్తున్నప్పుడు వాడు లాస్ ఏం చేస్తాడంటే, వాడు సూ చేస్తాడు డ్రాయర్ని. సూ చేసి డ్రాయర్ ఏమంటాడు, ఏదో పొరపాటు జరిగింది, ఓ సున్నా నేను ఎక్స్ట్రా వేసేసాను, అంత మాత్రాన నీ రూల్ బౌండెడ్గా నువ్వు వెళ్ళిపోతే ఇంకా నీ బ్యాంకులు ఏం చేయగలని చెప్పేసి మొత్తం అకౌంట్లు అన్ని సర్దేశాడు అనుకోండి ఆ బ్రాంచ్ నుంచి, మన బిజినెస్ పడిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే రూల్స్ ఉంటాయి, ఓకే, దట్ మీన్స్ లా ఉంటుంది, బట్ ప్రాక్టీస్ ఇది డిఫరెంట్గా ఉంటుంది. అలాగే హాలిడేస్ ఉన్నాయి, సెక్షన్ 825 చెప్పుద్ది హాలిడేస్ గురించి. అది ఏంటి అంటే, లిస్ట్ ఆఫ్ హాలిడేస్ మనకు అనౌన్స్ చేస్తాం ఇయర్ ఎండింగ్ నెక్స్ట్ ఇయర్కి. ఎందుకు చేస్తామంటే, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో మనం బిల్ ప్రిపేర్ చేసినప్పుడు ప్రతి వాళ్ళు కూడా హాలిడేస్ అనేది చూసుకోవాలి. యూసేజ్ బిల్స్, డిమాండ్ బిల్స్ ఇవన్నీ వస్తున్నప్పుడు వాళ్ళకి హాలిడేస్ అన్ని చూసుకుని దాని ప్రకారం పేమెంట్లకి అరేంజ్ చేసుకోవాలి, డ్యూ డేట్స్.
అందు గురించి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పబ్లిక్ నోటీస్, అంతేగాని మన హాలిడేస్ కాదండి. ఓకే, సో దిస్ ఈజ్ ఎన్ఐ యాక్ట్ ప్రకారం సెక్షన్ 25 అనేది హాలిడేస్, లిస్ట్ ఆఫ్ హాలిడేస్ డిక్లేర్ చేస్తుంది. నెక్స్ట్ మైనర్ ఏంటంటే, ఓ మైనర్ అన్నవాడు 26 చెప్పుద్ది అదండి, యాజ్ పర్ దిస్ ఎన్ఐ యాక్ట్. ఇవన్నీ కూడా దీని ప్రకారం మైనర్ కెన్ డ్రా, మైనర్ కెన్ ఎండార్స్, అలాగే ఏమైనా చేయొచ్చు చెక్తో కనుక. కానీ అవుట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఎనీథింగ్ హ్యాపెండ్ adverse to the bank, minor is not at all liable for that. That will be defined in that section 26. So it is very danger. Next section 31 ఏం చెప్పుద్దంటే బ్యాంకర్స్ లయబిలిటీ టు చెక్స్. అంటే ఏంటంటే బ్యాంక్లో కనుక అకౌంట్లో కనుక అమౌంట్ అవైలబుల్గా ఉండి అన్నీ కరెక్ట్గానే ఉంటే కనుక బ్యాంకర్ కెనాట్ రిఫ్యూజ్ పేమెంట్ టు ద కస్టమర్. అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఆర్డర్ హీ హ్యాస్ టు మేక్ ద పేమెంట్. సపోజ్ సడన్గా 5 లక్షలు కావాలనుకోండి, సార్ రెమిటెన్స్కి వెళ్ళారండి మా వాళ్ళు, ఇప్పుడప్పుడే రారండి, ఇవాళ అయ్యేలా లేదని చెప్పేసి మీరు రిటర్న్ చేశారనుకోండి, అంటే నో అని చెప్పారనుకోండి, రిఫ్యూజ్ చేశారనుకోండి, ఆర్ ఎక్స్ప్రెస్ యువర్ ఇన్ఎబిలిటీ అనుకోండి, ఈ కెన్ సూ యువర్ ఎగ్నెస్ట్ యువర్ బ్యాంక్. సో దట్స్ వై అంటే ఏంటంటే బ్యాంకర్స్. అలాగే ఇంకోటి ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అంటే అర్థం ఏంటంటే గార్నిష్ ఆర్డర్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ అటాచ్మెంట్ ఆర్డర్ వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు మీరు స్ట్రైట్ అవే చెప్పొచ్చు ఐ కెనాట్ గివ్ అని చెప్పి. బట్ అన్లెస్ అదర్వైజ్ యూ హ్యావ్ టు మేక్ పేమెంట్ ఎట్ ఎనీ కాస్ట్. సో అదర్వైజ్ యూ విల్ బి లయబుల్ ఫర్ దట్ క్లెయిమ్ బై దట్ కస్టమర్. సో సెక్షన్ 31. సెక్షన్ 85 ఏం చెప్తుందంటే ప్రొడక్షన్ టు ద పేయింగ్ పేమెంట్ ఆఫ్ దట్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అండ్ బేర్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఏంటంటే దీంట్లో ఏంటంటే 2 ఉంటాయండి. ఒకటి పేమెంట్ ప్రొడక్షన్ టు ద పేమెంట్ బ్యాంకు సెక్షన్ 85, ప్రొడక్షన్ టు ద కలెక్టింగ్ బ్యాంకు సెక్షన్ 131. 85 ఏం చేస్తారంటే అన్ని ఫేస్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్ అన్ని కూడా ఆర్డర్గా ఉంటే కనుక, అన్ని కరెక్ట్ ఇన్ ఆర్డర్ అంటే కనుక, డేటు తర్వాత వర్డ్స్ అండ్ ఫిగర్స్ మొత్తం కరెక్షన్స్ లేకుండా, ఆల్టరేషన్స్ లేకుండా, క్రాసింగ్స్ అన్ని కూడా కరెక్ట్గా చూసుకుని, ఎండార్స్మెంట్స్ కరెక్ట్గా ఉండి అన్నీ చేస్తే కనుక ఈ తర్వాత సబ్సిక్వెంట్లీ ఏమైనా జరిగిన తర్వాత ఫుల్ ప్రొడక్షన్ వాళ్ళకి వస్తుంది ఆ పేమెంట్ బ్యాంకర్కి. కానీ ఇక్కడ ఒకటి ఉంది మాత్రం, అంటే వాడు ఏం చేయాలంటే ఆర్డర్ అనేటప్పుడు అన్ని కరెక్ట్గా ఆర్డర్ చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఎండార్స్మెంట్స్ కూడా చూసుకోవాలి. అంతేగాని ఎండార్స్ చేసిన సిగ్నేచర్స్ కరెక్ట్గా లేదా, జెన్యూనా ఫోర్జరీ అని మనకు సంబంధం లేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే వెనకాల బ్యాక్ ఆఫ్ ద చెక్ ఒక 5 ఎండార్స్మెంట్స్ ఉన్నాయనుకోండి, 5 మీ దగ్గర దొరకదు కదా, లాస్ట్ ఎండార్సీ మాత్రమే మీ దగ్గర దొరుకుతాడు. మీ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకుని అందులోకి వేసుకొని తీసుకుంటాడు, కాబట్టి ఆయన ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మీరు ఎవరు దొరకరు, కాబట్టి ఈ ప్రొటెక్షన్ అనేది పేయింగ్ బ్యాంకర్కి దొరికింది. దాని ప్రకారం తరం చూసుకోవాల్సింది అంటే ఆర్డర్ ఆఫ్ ఎండార్స్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉన్నది చూసుకోవాలి. ఆర్డర్ ఆఫ్ ఎండార్స్మెంట్ ఏంటంటే ఎక్స్ బైక్ చేసాడా, వై జెడ్కి చేసాడా, ఈ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి. మధ్యలో అయినా బ్రేక్ వచ్చింది అనుకోండి, అప్పుడు పేయింగ్ బ్యాంకర్స్ లయబిలిటీ అనేది అరైజ్ అవుతుంది. అది చెక్ అయితే ఏంటి, బ్యారర్ చెక్ అయితే ఏంటి అనేది సెక్షన్స్లో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ సెక్షన్ 128 ప్రొడక్షన్ పేమెంట్ క్రాస్డ్ చెక్స్. క్రాస్డ్ చెక్స్ గురించి చెప్తాను. అంటే క్రాసింగ్ అంటే జనరల్ క్రాసింగ్ అంటే 2 ట్రాన్స్ఫర్స్ లైన్స్ ఉండాలి. అందులో అకౌంట్ పేయ్యా లేకపోతే మీ ఇష్టం వచ్చి ఎండుకోరా ఇటువంటి రాసుకున్నా కూడా అనవసరం. 2 లైన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫస్ట్. తర్వాత అకౌంట్ పేయి ఎండుకోర అనేది ఓకే, దట్ ఈజ్ యువర్ విష్. ఓకే, దట్ ఈజ్ అది పెద్ద ఇంపార్టెంట్ రోల్ ఏం కాదు. అకౌంట్ పేయి అంటే అర్థం ఏంటంటే అకౌంట్ పేయీస్ అకౌంట్లో మాత్రమే క్రియేట్ చేయమని చెప్పి, అంటే ఎండార్స్మెంట్స్ మీరు తీసుకోవడానికి లేదు. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్ థింగ్, సపోజ్ ఎలా ఉన్న క్రాసింగ్లో ఆల్టరేషన్, మెటీరియల్ ఆల్టరేషన్ కూడా ఒకటి వస్తుంది. మెటీరియల్ ఆల్టరేషన్ ఏం చెప్పుద్దంటే, సపోజ్ ఇప్పుడు బేర్ ఇన్స్ట్రుమెంట్ ఉందనుకోండి, బేర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఎండార్స్మెంట్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా వీ కెన్ మేక్ పేమెంట్ టు దట్ కస్టమర్ హోల్డర్ ఇచ్చేయచ్చు. ఓకే, అలాగే క్రాస్ చెక్, క్రాసింగ్ ఉందంటే కంపల్సరీగా అకౌంట్ అనే పడాలి, అక్రాస్ ది కౌంటర్ ఇవ్వకూడదు. లేకపోతే ఒకసారి ఓపెన్ చెక్ ఉంటుంది, అంటే వితౌట్ క్రాసింగ్ చెక్ మీ దగ్గరకు వస్తుంది. క్రాసింగ్ ఆ కస్టమర్ మీకు ఇచ్చిన కస్టమర్ 2 లైన్స్ కొట్టిస్తాడు. యాక్చువల్గా 2 లైన్స్ కొట్టాల్సింది ఎవరు అంటే ఎవరైనా కొట్టచ్చు, మీకు వచ్చిన ప్రజెంట్ చేసిన హోల్డర్ కొట్టచ్చు, లేదంటే అకౌంట్ డ్రాయరే కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, అది ఏం ఆల్టరేషన్ కింద రాదండి. కానీ డేట్లు తర్వాత అటువంటి కనుక మీకు ఏమైనా కరెక్షన్స్ ఏమైనా వస్తే కనుక అప్పుడు మెటీరియల్ ఆల్టరేషన్.
అంటే ఏంటంటే లేని 2 లైన్స్ కొట్టినంత మాత్రాన అది మెటీరియల్ ఆల్టరేషన్ మాత్రం అవ్వదు. ఓకే. ఇది ప్రొడక్షన్ కింద లెక్క బ్యాంకర్‌కి. సో, ఇలాగ మనకు దాన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం. ఓకే. నౌ వి ఆర్ కమింగ్ టు దట్ ఒరిజినల్ పాయింట్ అంటే ఇది. హోల్డర్ ఫర్ వాల్యూ అనేది ఎక్కడొస్తుంది? అంటే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అనేది మీకు తెలియాలి. తర్వాత ఇక్కడ హోల్డర్ ఫర్ వాల్యూ అంటే ఏంటంటే చెక్కు, బిల్, పర్చేజ్‌లు, డొనేషను, గిఫ్టు, ఎక్సెట్రా ఇవన్నీ కూడా హోల్డర్ ఫర్ వాల్యూ అంటాం. హోల్డర్ ఫర్ వాల్యూ అంటాం. అంటే చెక్ ఉందనుకోండి. చెక్ ఉంది. చెక్ అంటే మీ పేరున రామారావు అని చెప్పేసి మీకు మీ పేరున ఇచ్చారు. సో, అప్పుడేమవుతుంది అది ఆ చెక్కు హోల్డర్ ఫర్ వాల్యూ కింద లెక్క అవుతుంది. ఎందుకంటే అందులో 10,000 ఉంది. ఆ 10,000 ఒక వాల్యూ. ఇట్ ఈస్ ఐఎమ్ హోల్డింగ్ దట్ అంతే. ఆ చెక్ బౌన్స్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు. అది మీరు చెప్పలేరు కదండీ. అందు గురించి అంటిల్ దెన్ విల్ కాల్ ఇట్ ఎ హోల్డర్ ఫర్ వాల్యూ అంటాం. ఎందుకంటే అందులో అమౌంట్ మెన్షన్ చేస్తారు, మన పేరు ఉంటుంది కాబట్టి. అలాగే బిల్ పర్చేజ్ కూడా అంతే. అలాగే డొనేషన్, గిఫ్ట్ ఏదైనా సరే. అంటే దాని మీద ఫుల్ రైట్ ఉండదు. ఇది మనదే అనుకోవడానికి లేదు. ఓకేనండి. అలాగే డీడీ ఉందనుకోండి. డీడీ అలా కాదు. డిమాండ్ డ్రాఫ్ట్ అనేటప్పటికి హోల్డర్ ఫర్ వాల్యూయే కానీ డ్యూ కోర్స్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కింద వస్తుంది. ఎందుకంటే అది డెఫినెట్‌గా మనం బ్యాంక్ కూడా మనకి ఇవ్వాలి. ఎందుకంటే బ్యాంక్ బౌన్స్ అయ్యే ఛాన్స్ లేదు దాంట్లో. అది. నెక్స్ట్ వి ఆర్ కమింగ్ టు ద హోల్డర్ అండ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ డిఫరెన్షియేషన్ చూస్తే కనుక రెండిటికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ తర్వాత ఐ విల్ డిస్కస్ దిస్ వన్. సపోజ్ ఇఫ్ యూ హావ్ గాన్ టు ది మన టెంపుల్‌కి వెళ్ళామనుకోండి. అక్కడ బెగ్గర్స్ ఉంటారు. వాడికి ఒక రూ. 10 నోటు మీరు ఇచ్చారనుకోండి, చిరిగిపోయిందనుకోండి. వాడు ఏమంటాడంటే సరే మాట్లాడకుండా తీసుకుంటాడు వాడు. అంతేగాని మీకు ఇచ్చే సార్ ఇది చిరిగిపోయింది సార్ ఇది. మంచి నోట్ ఇవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని అడగగలడా ధైర్యంగా? అడగలేడు. ఈ కెనాట్ ఆస్క్. ఓకే. ఒకవేళ అలా అడిగాడనుకోండి మనం తీసుకొని జేబులో పెట్టుకుంటాం. వాడేం చేయలేడు. అందుగురించి వాడికి తెలుసు అది ఏదో చేసుకుందాం అని చెప్పేసి వాడు కామ్‌గా ఊరుకుంటాడు. అదే గనక ఒక బుక్ స్టాల్‌కెళ్ళి ఒక పెన్ను రూ. 10 కొని మీరు చిరిగిపోయిన నోట్ ఇచ్చారనుకోండి. ఆడు ఊరుకుంటాడా? ఏమయ్య ఇదేనా ఉందా అని చెప్పేసి మీరు అనండి. ఆ రూ. 10 మీకు ఇచ్చేసి పెన్ వెనక్కి తీసుకుంటాడు. ఎందుకంటే అక్కడ వాడికి ఆ వాల్యూ అనేది కన్సిడరేషన్ కింద ఉంటుందన్నమాట. వాడికి కావాలది. ఆ వాల్యూకి సంబంధ కరెక్ట్‌నెస్ వాడికి అయిపోవాలి. సెటిల్ అయిపోవాలి. సో, హీ వోంట్ కాంప్రమైజ్ అట్ దట్ సిట్యుయేషన్. అలాగే ఒక పార్టీ గనక ఇద్దరొచ్చారు మీ దగ్గరికి. ఒకడికి 10,000 దగ్గర సరుకు మీద కొని ఆడికి చెక్ ఇచ్చారు 10,000. ఇంకొకడు ఏం చేశారంటే 10,000 డొనేషన్ కింద ఇచ్చారు. చారిటీ ఏదో రన్ చేసుకుంటున్నాను కొంచెం డొనేషన్ ఇవ్వండి అంటే 10,000 ఇచ్చారు. 2 చెక్‌లు పట్టుకెళ్లారు. 2 రిటర్న్ అయిపోయినాయి. రిటర్న్ అయిపోయినప్పుడు బౌన్స్ అయినాయి. బౌన్స్ అయినప్పుడు ఎవడైతే మీకు సప్లై చేసాడో గూడ్సు వాడికి డబ్బులు అందలేదు. వాడు ఊరుకోడు. మిమ్మల్ని కోర్టుకు లాగుతాడు. ఎందుకంటే కన్సిడరేషన్ అనేది ఉంది అందులో. కంపల్సరీగా వాడికి డబ్బులు రావాల్సిందే మీరు ఇచ్చి తీరాల్సిందే. అదే ఇక్కడ డొనేషన్ ఉందనుకోండి. ఆడికి ఆబ్లిగేషన్ ఏముందండి? వాడికి మీకు ఆ 10,000 ఇస్తా అన్నారు. అని ఉన్నట్టుండి బౌన్స్ అయిపోయింది. ఫండ్స్ లేవు. లేదా బ్యాలెన్స్ లేదు అకౌంట్‌లో. సో, అంత మాత్రాన హి కెనాట్ సూ ఇన్ ద కోర్ట్. సో, ఎందుకంటే మీకు వాడికి ఆబ్లిగేషన్ లేదు. కన్సిడరేషన్ అంటున్నారు. ఆ కన్సిడరేషన్ లేదు. సో, ఆ రకంగా వేరియేషన్స్ వస్తాయి. రైట్ ఆఫ్ పొజిషన్, హోల్డర్ కంపల్సరీ, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కంపల్సరీ ఇక్కడ టేబుల్ చూడండి. కన్సిడరేషన్ అనేది ఇక్కడ నాట్ ఎసెన్షియల్ ఇన్ ద కేస్ ఆఫ్ హోల్డర్. బట్ ఇన్ ద హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్‌లో కంపల్సరీగా ఉండాలి కన్సిడరేషను. అలాగే పొజిషన్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇక్కడ నాట్ ఎసెన్షియల్. ఇక్కడ ఎసెన్షియల్. నాట్ ఎసెన్షియల్ ఎందుకన్నాడంటే మీన్స్ ఓన్లీ అబ్టైన్ ఫర్ వాల్యుబుల్ అండ్ లాఫుల్ కన్సిడరేషన్. ఓకే. హోల్డర్. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ నాట్ ఎసెన్షియల్ ఎందుకన్నాడంటే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఎసెన్షియల్ ఎందుకన్నాడంటే ఇక్కడ పొజిషన్ ఆఫ్ ది ఇన్‌స్ట్రుమెంట్‌కి ఆ లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలంటే సపోజ్ మీకు ఇన్వాయిస్ ఉందనుకోండి. బుక్స్ కొన్నా అంటే కోర్ట్ ఏమంటుంది? ఏమయ్యా బుక్స్ కొన్నాడు అంటాడు. నువ్వు బాకీ పడ్డాడు. ఏంటి దానికి ప్రూఫ్ ఉందా? అంటే అవును సార్ బిల్ బుక్ ఏదో రిసీట్ ఉండదు చూపిస్తాడు. అంటే ఏంటంటే లాఫుల్ కన్సిడరేషన్ అనేది ఉండాలి. అంటే లీగల్‌గా కన్సిడరేషన్ అనేది ఉండాలి. అంతేగాని నువ్వు నేను మాట్లాడుకొని ఏదేదో అనుకుంటే కుదరదు. గాలిలో ఉన్నట్టు ఉండకూడదు. సో, దట్ ఈస్ ద లాఫుల్ కన్సిడరేషన్ అనేది కంపల్సరీగా ఎసెన్షియల్ ఇన్ ద కేస్ ఆఫ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. బట్ ఇక్కడ అక్కర్లేదు. నేచర్ ఆఫ్ టైటిల్ ఏంటి? క్యారీస్ డిఫెక్టివ్ టైటిల్ ఫ్రమ్ ట్రాన్స్‌ఫరర్. ఎక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ హోల్డర్‌లో. బట్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్‌లో ఆల్వేస్ గుడ్ టైటిల్ ఈవెన్ ఎర్లియర్ వన్ ఈస్ డిఫెక్టివ్ ఫ్రమ్ ట్రాన్స్‌ఫరర్, గుడ్ ఫెయిత్ అండ్ నో సస్పిషియస్‌నెస్. హోల్డర్‌లో ఏమవుతుందంటే క్యారీస్ డిఫెక్టివ్ టైటిల్.
అంతకుముందు వాడు కనుక టైటిల్ డిఫెక్ట్ ఉందనుకోండి, ఏ ఫోర్జరీ లేకపోతే దొంగ సరుకు ఏదో జరిగిందనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుందంటే అది కూడా క్యారీ అయిపోతుంది. వీడు కూడా దొంగ అవుతాడు. ఓకే, ట్రాన్స్ఫర్ ఎవరికైతే ట్రాన్స్ఫర్ అయిందో వాడు అంటే నెగ్లిజెన్స్ కింద వస్తుంది అనమాట. అంటే కొల్యూషన్ కానీ అయిపోయి కానీ అటువంటిది చేస్తే కనుక హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ హోల్డర్ ఓన్లీ. అలా కాకుండా హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్, నాకు రావాల్సిందే అన్న బలంగా చెప్పగలిగేవాడు అవతల వాడి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు వాడు ఎటువంటి వాడో, డిఫెక్టా జెన్యూనా అనేది చెప్పగలిగే గుడ్ ఫెయిత్ కూడా ఇతనికి ఉంటుంది. అందువల్ల ఏంటంటే వీడికి అంతా కమాండింగ్ పొజిషన్లో ఉంటాడు. ఓకే, దట్ వై ఇట్ ఈస్ ఎ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటాం. నెక్స్ట్ పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్. పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్కి వచ్చేటప్పటికి పేమెంట్ యాజ్ పర్ ద అపారెంట్ అన్నారు, గుడ్ ఫెయిత్ అండ్ వితౌట్ ఎనీ నెగ్లిజెన్స్. ఓకే, అంటే ఏంటంటే పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ చెప్పాలంటే ఇందాక మీరు అనుకున్నాం పేయింగ్ బ్యాంకర్స్ రెస్పాన్సిబిలిటీలో ఇదొకటి సెక్షన్ 85. అంటే చెక్కు కరెక్ట్గా ఆర్డర్ ప్రకారం ఉన్నాయా, దాని ప్రకారం డేట్ ప్రకారం స్టేల్ చెక్కు, పోస్ట్ డేటెడ్ చెక్కు ఏం కాకుండా చూసుకుని చేసుకుంటున్నామా లేదా, ఇవన్నీ ఉంటే కనుక ఓకే, ఇట్ ఈస్ పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్. అండ్ పేమెంట్ మేడ్ అక్రాస్ ద కౌంటర్ టు ద చెక్ విత్ క్రాసింగ్. అలాగే క్రాసింగ్ ఉన్న చెక్ని అక్రాస్ ద కౌంటర్ ఇవ్వకూడదు, ఎందుకంటే త్రూ అకౌంట్లు మాత్రమే పేమెంట్ చేయాలి. ఓకే, అదర్వైజ్ అంటే మనకి త్రూ అకౌంట్ ద్వారా చేస్తే కనుక ఆర్డర్ చెక్ని దాన్ని ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్. అండ్ నెక్స్ట్ అలాగే ఏ బిల్ డేటెడ్ 21/8/2003 పేయబుల్ ఆఫ్టర్ 6 months పాలసీ డ్యూ ఆన్ 30/8/2003. ఇక్కడ వస్తే కనుక డిమాండ్ అండ్ సైడ్ బిల్స్ అంటే డిస్కషన్. డిమాండ్ అంటే ఆన్ డిమాండ్, అంటే మనం ప్రజెంట్ చేసిన వెంటనే వాడికి అక్కడికి డిమాండ్ అంట. యూసెన్స్ బిల్ అనేటప్పటికి కొంత 3 months ఆఫ్టర్ అంటాం, 2 months ఆఫ్టర్. అంటే ఏంటంటే దట్ ఈస్ యూసెన్స్ పీరియడ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే బిల్ డేటెడ్ 21/8/2003 పేయబుల్ ఆఫ్టర్ 6 months. అంటే ఇది యూసెన్స్ బిల్స్ ఎప్పుడు ఫాలో అవుతుంది అంటే దీనికి ఎప్పుడు కూడా 3 days గ్రేస్ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, 6 days అన్నాడు కదా, ఆఫ్టర్ 6 days అంటే 6 days ప్లస్ 3 days గ్రేస్ రెండు కలుపుతాం, కలిపి మనం డ్యూ డేట్ డిసైడ్ చేస్తాం. సపోజ్ ఇఫ్ ఎనీ హాలిడే అండర్ ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 25 అయితే కనుక ప్రెసీడింగ్ బిజినెస్ డే ఇట్ ఫాల్స్, అంటే ముందు రోజున ఫాలో అవుతుంది. అండ్ ఇంట్రెస్ట్, ఇఫ్ నో ఇంట్రెస్ట్ ఈజ్ మెన్షన్ ఎనీవేర్, ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు అనుకోండి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, ట్రాన్సాక్షన్స్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ ఎక్కడైనా సరే సెక్షన్ 8 ఏం చెప్తుందంటే 18% ఛార్జ్ చేయమని చెప్తుంది. సో దిస్ ఇస్ సెక్షన్ 80 ఈజ్ రిలేటెడ్ టు దట్ ఇంట్రెస్ట్ when there is no mention of interest in that negotiable instrument. అది అంటే మరి ఎంత తీసుకోవాలనే దాని గురించి ప్రీ డిఫైన్. అమౌంట్కి వస్తే అమౌంట్ ఇన్ వర్డ్స్ ఆల్రెడీ అయిపోయింది, లీగల్ అమౌంట్ కట్టేసే అమౌంట్ నేను చెప్పేసాను. ఓకే, నెక్స్ట్ చెక్ డిఫరెంట్ కేసెస్ డ్రాన్ విత్ డిఫరెంట్ ఇంక్స్. ఇది మామూలుగా చూసుకోండి, డిఫరెంట్ ఇంక్స్ అన్నీ కూడా మనం పే చేయొచ్చు ఆర్డర్గా ఉంటే కనుక. చెక్ వితౌట్ డేట్ ఇనిషియల్లీ షుడ్ బి రిటర్న్, సబ్సిక్వెంట్లీ కెన్ బి పేడ్ ఇఫ్ హోల్డర్ ఫిల్డ్ దట్ డేట్. అతను మన ఎదురకుండా మనం చెప్పకూడదు, బట్ మన ఎదురకుండా ఫిల్ చేసినా కూడా మనం ఏం అనక్కర్లేదు, అంటే డ్రాయరే ఫిల్ చేయాలి, ఈవెన్ హోల్డర్ ఎవడైనా సరే ఫిల్ చేయొచ్చు. చెక్ బేరింగ్ ఏ డేట్ బీయింగ్ హాలిడే, అంటే చెక్ మీద హాలిడే ఉందనుకోండి, ఆగస్టు 15వ తారీఖు. ఓకే, ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం కదా సెక్షన్ 25 హాలిడేస్ ప్రకారం ఆగస్ట్ 15 హాలిడే, అది మనకు తెలుసు కాబట్టి క్యాన్ బి పేడ్ బట్ నాట్ బిఫోర్ ద డేట్. అంటే ఏంటంటే చెక్ బేరింగ్ ఏ డేట్ హాలిడే ఉన్నప్పటికీ కూడా, అంటే ఆగస్టు 15 ఉన్నా కూడా మనం పే చేయొచ్చు. కానీ ఎప్పుడు పే చేస్తాం, ఆగస్టు 15 బ్యాంక్ ఉండదుగా, 16 ఉంటుంది. సో వీ కెన్ మేక్ పేమెంట్ ఆన్ 16th ఈవెన్ ద 15th డేట్ ఈజ్ ఎ హాలిడే. అంటే సబ్సిక్వెంట్ డేట్లో మనం పే చేస్తాం, బిఫోర్ డేట్ మాత్రం మనం పే చేయకూడదు. బిఫోర్ డేట్ పే చేస్తే కనుక అది పోస్ట్ దట్ ఈస్ వాట్ ఈస్ దట్ పోస్ట్ డేటెడ్ చెక్. నెక్స్ట్ చెక్ బేరింగ్ ఇంపాసిబుల్ డేట్ కెన్ బి పేడ్ బిఫోర్ డేట్. అంటే ఇంపాసిబుల్ డేట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు లీఫ్ ఇయర్ ఉంది అనుకోండి, లీఫ్ ఇయర్ కాదు మామూలుగా ఫిబ్రవరి ఉంది, ఫిబ్రవరి 28 days ఉంటాయి అనుకుందాం. 29th డేట్లో మనకి చెక్ ప్రజెంట్ చేశాడు, 29th అనేది ఫిబ్రవరి లేదు, బట్ అది ఇంపాసిబుల్ డేటే అప్పటికి. సో పే చేయొచ్చా అంటే చేయొచ్చు, ఎందుకంటే 29th లేదు కదా,
లేనప్పుడు దాని ముందు రోజు ఏంటి 28th ఉంది కదా. సో 28th వస్తే కనుక వీ కెన్ మేక్ పేమెంట్. అలాగే September 31st, బట్ ద కస్టమర్ ప్రెజెంటెడ్ ఆన్ September 30. సో September 31st అనేది లేదు అసలు, ఇమాజినరీ డేట్, ఇంపాసిబుల్ డేట్. కానీ September 30th ఈజ్ ద లాస్ట్ డేట్, ఇమీడియట్లీ ప్రిసీడింగ్ డే. సో అప్పుడు పే చేయొచ్చు. ఓకే, బట్ 1st October మాత్రం కాదు. సో ఇలా సమ్ ఎగ్జాంపుల్స్ హ్యావ్ గివెన్, యూ కెన్ అనలైజ్ దీస్ థింగ్స్. Next, endorsements. Blank endorsement of blank endorsement of an order check is equivalent to bearer check. Blank endorsement ఏంటంటే వెనకాల పే అని ఎండార్స్ చేసేసాడు, పే టు బ్లాంక్ కింద సంతకం పెట్టాడు అంటే అది బ్లాంక్ చెక్ కింద లెక్క, బేరర్ చెప్పకుండా లెక్క. అంటే అక్కడ ఎవడైనా రాసుకోవచ్చు, అంటే ఎవరికైనా ఎవరి చేతిలోకి వెళ్ళినా కూడా అది వ్యాలిడ్. దాన్ని మనం బేరర్ చెక్, హూ ఈజ్ బేరింగ్ దట్ చెక్ కింద లెక్క. In chain of endorsements, if delivery with blank endorsement subsequently filled by some other person, prior holder will be discharged without any liability in case of a dishonor letter. Consideration అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ సెక్షన్ 31 నేను చెప్పాను, స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ అయిపోయింది. అండ్ బ్యాంక్ షుడ్ నాట్ పే, ఎప్పుడు పే చేయకూడదు అంటే డెత్ ఆఫ్ ది డ్రాయర్, కంపెనీ లిక్విడేషన్, ఇన్సేన్ కస్టమర్, ఇన్సాల్వెంట్ డ్రాయర్, ఇవన్నీ చోట్ల వస్తాయండి. కౌంటర్ మ్యాండింగ్, స్టాప్ పేమెంట్ వచ్చినా కూడా మనం పిక్ చేయకూడదు. అదర్స్ లైక్ పోస్ట్ అండ్ యాంటీడేటెడ్ చెక్ మనం పే చేయకూడదు, ఇవన్నీ కవర్ చేస్తాయి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ డీలింగ్ విత్ స్పెషల్ పేయర్స్, ఇంపర్సనల్ పేస్. లార్డ్ కృష్ణ ఆనంద్ అనుకోండి, ఓకే ఉన్నప్పుడు లార్డ్ కృష్ణ అంటే లేడు కాబట్టి మనం ఏం చేయాలి, డ్రాయర్కి పే చేయాలి. సో ఇటువంటి కేసెస్ nowadays they are not giving this type of questions, but for your information I am placing all these things. Okay, ఇవన్నీ డిస్కస్ చేసింది. సెక్షన్ 25 హాలిడేస్ లిస్ట్, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. 138 to 142 సెక్షన్స్ రిగార్డింగ్ డిజానర్ ఆఫ్ చెక్స్, ఇవన్నీ కూడా ఇన్సాల్వెంట్. అండ్ ఇన్లాండ్ బిల్ అంటే ఏంటి, ఫారిన్ బిల్ అంటే ఏంటి. జనరల్గా డ్రాన్ ఇన్ ఇండియా అనుకోండి, కాసేపు డ్రాన్ ఇన్ ఫారెన్, మిగతా పేబుల్ పెయిడ్ అవన్నీ మీకు అక్కడ. ఓకే, దిస్ ఆల్సో జస్ట్ యూ సీ దట్ ఎగ్జాంపుల్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. అండ్ క్రాసింగ్ కూడా మెన్షన్ చేశాను. జనరల్ క్రాసింగ్, స్పెషల్ క్రాసింగ్ అంటే క్రాస్డ్ బై బ్యాంకర్, క్రాస్డ్ టు ఏ బ్యాంకర్. 2 transfers parallel lines are necessary for special crossing. Transverse lines, special crossing. 2 transverse parallel lines are necessary for special crossing is తప్పండి. 2 transverse parallel lines are not necessary for a special crossing. అంటే మనం ఏం చేస్తామంటే రౌండ్ స్టాంప్ వేస్తాం అంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్పెషల్ క్రాసింగ్. బ్యాంకర్స్ క్రాసింగ్ ఈజ్ కాల్డ్ ఎస్ స్పెషల్ క్రాసింగ్, అలా రాసుకోండి. అంటే దాన్నే మనం క్రాస్ డే బ్యాంకర్ అంటాం. ఇవన్నీ మీకు తెలుసున్నాయే డే టు డే దాంట్లో. అలాగే అకౌంట్ పేయీ క్రాసింగ్ అనేది ఎక్కడ కూడా హ్యాస్ నాట్ డెల్ట్ అండర్ అనే యాక్ట్లో మనకి ఎక్కడ లేదు అకౌంట్ పేయీ అనేది. ఇట్స్ ఓన్లీ డైరెక్షన్ టు కలెక్ట్ ఇట్ టు అకౌంట్ పేయీ, అంతేగాని అకౌంట్ పేయీ స్పెసిఫిక్గా మనకి ఎక్కడ ఎన్ఐ యాక్ట్ డిఫైన్ చేయాలి. నాట్ నెగోషియబుల్ క్రాసింగ్ అయితే మాత్రం ఉంది. నాట్ నెగోషియబుల్ క్రాసింగ్ అంటే ఇట్ ఈస్ ఏ ప్రికాషన్. అంటే మనం ఎక్కడి నుంచి అయితే మనం చెక్ తీసుకుంటున్నామో వస్తుందో వాడిని మనం తెలుసు అని చెప్పేసి మనం చెప్పగలగాలి. అంటే ఏంటంటే తర్వాత లేటర్ ఆన్ ఆడెవడో నాకు తెలియదండి అందులో చేయగలిగిందని మీరు చెప్పుకోవడానికి లేదు అన్నమాట. సో యూ షుడ్ నో అబౌట్ ద పర్సన్ ఫ్రమ్ హూమ్ యు ఆర్ నెగోషియేటింగ్ దట్ చెక్ అనేది ఇంపార్టెంట్. సమ్ కేసెస్, ఓకే, యూ కెన్ సీ దిస్ వన్. Because a lot of time it will take, that's I'm not just you can see this frame and go through it and understand. Next one, we are coming to that endorsements was the blank, conditional and restrictive, sans recourse endorsements and faculty to endorsement. Faculty to endorsement అనేటప్పటికీ మీకు కొనగుతుందంటే faculty అంటే responsible person. So he won't wait for the notice of the dishonor. Notice అక్కర్లేదు, ఓకే ఒప్పుకుంటాను.
అని చెప్పేసి వైవర్ తనంతట తనే వైవర్ ఇచ్చేస్తామాట. నోటీస్ అక్కర్లేదు. సాన్స్ రికోర్స్ అంటే నో లైబిలిటీ ఫర్ ఎండార్సర్. అంటే ఏంటి, నేను నీకు ఎండార్స్ చేస్తాను, దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏమవుతాయి కనుక నాకేం సంబంధం లేదు. సో దట్ ఈస్ రెస్ట్రిక్టివ్ ఎండార్స్మెంట్. రెస్ట్రిక్ట్ చేస్తాను, ఓన్లీ పే టు కృష్ణారావు ఓన్లీ. ఓన్లీ అంటే రెస్ట్రిక్ట్ అయిపోయినట్టు లెక్క. కండిషనల్, నువ్వు అది చేస్తే కనుక నేను చేస్తాను, ఆడే కనుక చేస్తే కనుక నువ్వు చెయ్యి. ఈ టైప్ ఆఫ్ ఎండార్స్మెంట్. బ్లాంక్ అంటే అన్ని బ్లాంక్. సో దీస్ ఆర్ ఆల్ ద కేసెస్. మెటీరియల్ ఆల్టరేషన్. మెటీరియల్ ఆల్టరేషన్ కూడా నేను చెప్పాను. ఆర్డర్ చెక్ అంటే బ్యారర్ ఓపెనింగ్ ఆఫ్ ద, బ్యారర్ ఏం చేస్తాడు, ఓపెనింగ్ ఆఫ్ ద క్రాసింగ్, అది మెటీరియల్ ఆల్టరేషన్. ఆల్టరింగ్ అది డేట్, అమౌంట్ ఇన్ వర్డ్స్, ఇవన్నీ కనుక చేస్తే, చేంజెస్ కనుక కరెక్షన్ చేస్తే కదా, దట్ ఈస్ మెటీరియల్ ఆల్టరేషన్. బిల్స్ డ్యూ డేట్స్ ఆల్రెడీ డిస్కస్డ్ వన్ థింగ్ ఎర్లియర్, సేమ్ థింగ్. నెక్స్ట్ అండ్ రీజన్స్ ఫర్ ఆఫ్ డిజానర్, ఇన్సఫిషియంట్ ఫండ్, నో బ్యాలెన్స్ అయితే కనుక, అండ్ నో అరేంజ్మెంట్, నో లిమిట్ టు డిపి డ్రాయింగ్ పవర్ జీరో అయితే కనుక నో అరేంజ్మెంట్. ఎక్సైజ్ అరేంజ్మెంట్ అండ్ రీజన్స్ ఫర్ రిటర్న్ మాట. ఓడి వచ్చేసి ఎక్సైజ్ అరేంజ్మెంట్, పేమెంట్ స్టాప్డ్, అక్కడ స్టాప్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. రిఫర్ టు ట్రయర్, గార్నిష్ ఆర్డర్ కనుక ఐటీ కానీ ఉంటే కనుక అటాచ్మెంట్ ఆర్డర్స్, క్లోజర్ ఆఫ్ ద అకౌంట్ బై ట్రయర్, వెన్ రీజన్స్ వైల్ రిటర్నింగ్ దట్ చెక్స్. అండ్ నౌ వీఆర్ కమింగ్ టు ద క్రిమినల్ లయబిలిటీ ఆఫ్ ద ట్రయర్ ఆఫ్ ది చెక్ వస్తే కనుక covered under 138 to 142 of NI Act. Dishonor reason must be only insufficient of that funds చెప్పాలి. And days for filing notice of dishonor, ఇది మాత్రం important. 15 days from the date of cause, that is date of dishonor. The trier has 15 days time to pay the dishonored amount from the date of receipt of the notice. When more than one notice is given, limitation for filing the suit is 15 days from the date of receipt of the first notice. Court suit in at least a court not lower than the metropolitan magistrate or a first class judicial, and suit must be for the amount of the check, interest, etc. to be recovered by through the civil court. Even if the check is returned to stop payment, reason it will attract section 138. And punishments. These are all the punishments. With imprisonment of for term 2 years, and ఇదేనా లేటెస్ట్ ఏం చేంజెస్ ఉంటే కనుక see. Otherwise we shall continue, because the book also we have to see once. So with this I will stop here. That means unit number 16 దగ్గర ఆపేద్దాం. Okay.